పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో ఒకసారి వీలుద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి, ఏం చేస్తున్నావయ్యా? రావాలి రావాలి, ప్రజాపాలన కావాలి, కావాలి కావాలి, ప్రజలకు మేలు కావాలి అని అనాలరా. అరే ఇప్పుడే కాదే సెయి సంచడి బిస్కెట్లు కొని ఇస్తే తిన్నారు. కొద్దిగా బుద్ధిలో పోరగాలి గజ్జ మొత్తుక రాదురా. రావాలి రావాలి, ప్రజాపాలన రావాలి, గట్టిగా మొత్తుకో రాదు. ఈ ముసలోనికి ఎప్పటికి ఏదో పంచాది లేకుంటే పొద్దే పోదమ్మా. ఓ తాత, నువ్వేమన్నా కాలు తప్పినవా లేకుంటే మెదట్లా పురుగిన మెసులుతున్నదా? ఇప్పుడు ఉన్నది ప్రజాపాలనే కదనే, కళ్ళు కానత్తలేవా? ప్రజాపాలన అనేది పేపర్లల్లా పెద్ద పెద్ద పర్దాలల్లా తాటికాయ అంత అక్షరాలనే కానొస్తుంది, కానీ ప్రజాపాలన అనేది పాలనలో కానత్తలేదు. గందుకే మేము కావాలి అంటాం. కావాలి కావాలి, ప్రజాపాలన కావాలి అని రాదురా. సీఎం రేవంత్ అన్న సీట్ల కూసున్నప్పుడే చెప్పిండు కాదే తెలంగాణలో గడిల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని. ఇన్నొద్దుల్లా ప్రజాపాలన ఎట్లుందో చూడని పడుతుంది కదా. అగొక దాని మాటలు ఎట్లున్నాయో చూస్తాను లారా. ప్రతి భవను గెట్లు బద్దలు కొడుతంటే ప్రజాపాలన తెచ్చిందని జబ్బాలు జరుచుకున్నా. ఆంటీని తిప్పల పెట్టద్దని ట్రాఫిక్ కొల్లకు చెప్తే దయగల్లమ్మ రాజు ధర్మాత్ముడు అనుకున్నా. ఆమెకు శాల్వాలు గప్పి సన్మానాలు చేస్తంటే పేదోళ్లను కాపాడే పెద్ద మనిషిని మురిసిన. మా నరసన్నను కలవకుంటే ఎండల నిలబెట్టేదాకా తెలిసి రాలేదమ్మో తెలిసి రాలేదమ్మా. ఈయన దయలేని మహారాజని తెలవలేదమ్మో తెలవలేదమ్మా. ఎవ్వలు ఆ నరసన్న ఎవ్వలు కలవనీయలేదు, ముచ్చటేందో సక్క చెప్పరాదు. కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాక మా నరసన్న నుంచి ఎవరో ఎత్తు తెలుస్తుంది నీకు కాకి సొమ్మలదానా. 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎసొంచి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా బతుకుతున్న మా గుమ్మడి నరసన్న ఇవాళ ముఖ్యమంత్రిని కలిసినందుకు కానీ పోతే కలవనీయకుండా చేస్తారా? ఇదేనా పద్ధతి? ఇదేనా సర్కార్ కథ? తిక్కలోడా, ఆ గుమ్మడి నరసయ్య సారు అపాయింట్మెంట్ లేకుండా అచ్చటాలకు ముఖ్యమంత్రి సార్ కలవలేదని చెప్తున్నారుగా అదే షేయి పార్టీ లీడర్లు. అపాయింట్మెంట్ లేకుండా వచ్చిండు అని షేయి పార్టీ వాళ్ళు అంటాళ్ళు. ఆ ముచ్చట నువ్వు నాకు చెప్తావు కదా, అట్లయితే మా నరసన్న ముచ్చట చెప్తాండు. ఒక పరి నువ్వేను. ఓ ఏటర్ పిల్లగా నరసన్న మాట్లాడిన మాట్లాడిందో ఈ కాకి సొమ్మల దానికి. సెక్రటేరియట్కి రమ్మంటే సెక్రటేరియట్కి వెళ్ళా. ఓకే, సెక్రటేరియట్లో లేదు, ఇంటికాడ మంత్రుల సమావేశం జరుగుతుందని అన్నారు. మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం, రండి మీరు రండి అని అన్నారు. ఆడికి పోయినాక అందరు నమస్తు కొట్టే వాళ్ళే కానీ లోపలికి పంపించే వాళ్ళు లేరు. ఇది చాలా దారుణమైనటువంటి పని. ముఖ్యమంత్రి లేదు, గవర్నమెంటు ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా? ఇష్టం లేదా? ఇన్నావే, మా గుమ్మడి నరసన్న అని అంటే నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. ఆయన అబద్ధాలు ఆడే మనిషేనా? నువ్వే చెప్పు. 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎసొంచి ఆడంబరాలు లేకుండా ప్రజలతోటి మమేకమై ఉన్న మనిషి. అసొంచి మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసేటందుకు వస్తే ఎర్ర టెండలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదేనా ప్రజాపాలన? ఆయనకే గసొంటి పరిస్థితి ఉన్నదంటే ఇక మా సొంటి సామాన్య జనాలు ముఖ్యమంత్రిని కలిసేటందుకు పోతే మమ్మల్ని దేకుతారు. ఇక నువ్వే చెప్పిగా, నువ్వు చెప్పిగా. అరే రేవంత్ అన్న ఏ బిజీలు ఉన్నాడో ఏమోనే, రేపో మాపో కలుతాడు తీయరాదు. ఏం బిజీ? ప్రజా సమస్యలను వినేటందుకు కూడా టైం లేనంత బిజీగా ఉన్నాడా సారు? ఇక కోరాయింటికి ఎసొంచి తిప్పలు పెట్టద్దని నిమిషాల మీద ఆర్డర్లు ఇస్తాడు. ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచి శాల్వా కప్పి సన్మానాలు చేస్తాడు. ఆమెకు సన్మానాలు చేసుడు నేను తప్పని అంటలేను, కానీ 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన పెద్ద మనిషి ప్రజా సమస్యల గురించి చెప్పేటందుకు కత్తే కనీసం దేకను కూడా దేకడా ముఖ్యమంత్రి సార్ అనేట ఆయనే. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా పద్ధతి? ఇదేనా ఓ పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం? అరే నాయనా, ఆమె వరద సాయం కింద ఇన్ని పైసలు ఇయ్యనీకత్తే అపాయింట్మెంట్ ఇచ్చి శాల్వా కప్పి సన్మానం చేసిండు. గా ఇంత దానికి రాదంతం చేయబడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావే? మంది కొంపలు ముచ్చేదానా? అంటే ఇప్పుడు మన అరసన్న కూడా చేతిలో చెక్కో లేకుండా సూట్ కేసు పట్టుకొని రమ్మని అంటారా? మరి చెప్పు, అట్లనే రావాలా? మరి అట్లయితేనే కలవనిస్తారా? అట్లయితేనే అపాయింట్మెంట్ ఇస్తారా? చెప్పు సర్కారు వాళ్ళు. అట్లా ఉంటే మరి అన్ని సమస్యలు మొత్తం పేపర్ల మీద రాసుకొని సూట్ కేసులో పెట్టుకొని అత్తడు మన అరసన్న. మరి అట్లా చెప్పు మరి నువ్వే. అప్పట్లో గద్దరన్న కూడా గిట్లనే కేసీఆర్ సార్ను కలవనికి పోతే గేటు కాడనే కురిసేసి కూర్చుండబెట్టింది, యాది మరిచినవా? మరి గప్పుడు ఎందుకో గిట్ల ధర్నా చేయలేవు? అదే నేను అడుగుతానే అల్క తక్కువ దానా.
కారు పాచోళ్ళు గద్దరన్నకు ఇలివియలేదని గాయి చేసిన ఈ చెయ్యి పాచోళ్ళు 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన పెద్ద మనిషి ప్రజా సమస్యలు చెప్పేటందుకు వస్తే ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు? కాళ్ళకున్న చెప్పులు అరిగేదాకా తిరిగినా కూడా ఆయనతోటి ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ఇలివిత్తలేరు అని నేను అడుగుతాను. అంటే మందికేమో మంగళవారం, మనకేమో సోమవారం అన్నట్ట. ఈ చెయ్యి పాచోళ్ళది సర్కార్ ఇదేనా పద్ధతి? అది చెప్పు నువ్వు ముందుగా. అయ్య రాములు గారు, నీతో నొర్లుడు నాతోని కాదు. నువ్వు కాలుకు పెడితే మెడకు పెడతావు, మెడకు పెడితే కాలుకు పెడతావు. సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావు మరి? చెప్పేదేమున్నదే, గద్దెనెక్కిన నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పినట్టు ప్రజాపాలన రావాలి. ఏ మంత్రిని కలవాలన్నా కూడా మా గుమ్మడి నరసన్నకు కలిగిన తిప్పల మళ్ళా ఏ ప్రజానికానికి కూడా కలగకుండా చూసుకోవాలి, గంతే. ఆ ముచ్చట నువ్వు నేను అనుకుంటే సరిపోదు, సర్కారు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉంటారనే కదా మా జనాల సొమ్ముతోటి ఎమ్మెల్యేలకు కాంప్ ఆఫీసులు కట్టించింది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు గల్లు ఉంటాన్లా. ముఖ్యమంత్రి మంత్రుల కానుంచలి ఎమ్మెల్యేల దాకా వీళ్ళు ఎవరన్నా ఆ కాంప్ ఆఫీసులలో వండుకుంటా ప్రజలకు అందుబాటులో ఉంటారా? నువ్వే చెప్పు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా మరి ఆ సర్కారు పద్ధతి? గదే ముచ్చటి ఇప్పుడు నేను అడుగుతాను. అందుకే మాకు ప్రజాపాలన రావాలి. ఇప్పుడు గుమ్మడి నరసయ్య సార్ ముచ్చట్లు జరిగిన దానికి అందరినీ బదనం చేస్తే ఏందన్నట్టే? నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు కాకపోతే మూతి మీద గుద్దితో ముంగచి పందాన్ని రాలడం ముంగిసా మొకందాన ఏం మాట్లాడతానవే నువ్వు? అప్పుడు ఫామ్ హౌస్ పాలన, గడీల పాలన, దొరల పాలన అని పైపాచలు లావు ఎగిరిరు కదా. ఇప్పుడు వీళ్ళ తరీకేంది అని నేను అడుగుతాను. అట్లా అడుగు నా తప్ప? చెప్పవేమే శంకిరి? నువ్వెప్పుడు చూడు చెయ్యి పాటలను బదనం చేయాలని చూస్తుంటావు. కొంపదీసి ఆ కార్ పాటల దగ్గర ప్యాకేజ్ ఇట్లా తీసుకున్నావా ఏంది? ప్యాకేజ్ గీకేజ్ అని మాట్లాడినావు అనుకో, పండ్లన్నీ ఇవ్వాలి కోడిసి మొక్కందా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పండ్ల ముంగట జరుగుతున్న వాటిని నిలదీసి అడిగితే నేను కారు పార్టీ మనిషిని అన్నట్టు. సర్కారుకు చెడ్డ పేరు రావద్దని అన్ని ముచ్చట్లు చెప్తే నేను ప్యాకేజీ మనిషిని అన్నట్టు. ప్రజలకు మేలు చేయరని సర్కారుకు చెప్తే నేను ప్రతిపక్ష పోనానే. వాడొకడు వీడొకడు కూడా గిత్తనే మాట్లాడతారట. అయ్యా నీకో దండం, ఏదో బుద్ధి తక్కువ గట్ల అన్నా గానీ ఇక ఇప్పటికన్నా చల్లబడు జరా. అరే అది కాదు పిల్ల, అధికార పార్టీని బదనాం చేసే అంత పగ మనకేమైనా ఉంటుందా? నువ్వే చెప్పు. ఇక గుమ్మడి నరసన్న ఆయన సొంత పనికి ఏమైనా పోయిందా? రైతులకు రైతు భరోసా పడలేదు సారు, మరి అది ఎప్పుడు ఎత్తారు, ఎందుకు పడలేదు అని ప్రజల సమస్యలు చెప్పేటందుకు ముఖ్యమంత్రిని కలిసినందుకు పోయిండట. సరే ముఖ్యమంత్రి సార్ కలవకున్నా మంత్రి హోదాలున్న పెద్ద మనుషులు ఎవరన్నా కూడా మరి ఆ గుమ్మడి నరసన్న సార్ను పిలుచుకొని ఆయన ముచ్చట్లిని ఇంటికి పంపిస్తే మంచిగుండు కదా. అసలే కలవకుంటే ఆయన ఎర్ర టెండర్లలో నిలబెట్టిస్తే ఏం పద్ధతి అన్నట్టు? ఇది ప్రజాపాలన అంటారా? దీన్ని ప్రజా ప్రభుత్వం అని అంటారా? నువ్వే చెప్పుగా. సరే గుమ్మడి నరసయ్య సారు గేటు కాడ ముఖ్యమంత్రి కోసానికి ఎదురు చూసిన ముచ్చట సర్కారు పెద్దల చెవున వడ్డదట. ఇక జల్దీనే గాయనని పిలిపించుకొని ముఖ్యమంత్రి సారు మాట్లాడతారు కావచ్చు కానీ ఇక నువ్వైతే దుఃఖం బంద్ పెట్టి జర ఇంటికి పో. ఆహా, మా గుమ్మడి నరసన్న ఎర్రటెండల ముఖ్యమంత్రి సార్ కోసం ఎదురు చూసిన ముచ్చట రేవంత్ సార్ తెలిసిందటనా? అట్లయితే ఓకేరా, సారు కలిసి మాట్లాడతాడు. ఇక మా ప్రజల సమస్యలు గుమ్మడి నరసన్న ఎత్తనని చేసి ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకుపోతాడు. మన నరసన్న ఆయన సొంత పని కోసం పోయే మనిషి కాదురా, ప్రజల సమస్యల కోసం పోరాడే మనిషి. కానీ గసంటోళ్ళం కలవనియాల ముఖ్యమంత్రి సార్ కూడా కలిసి తెలుసుకుంటే సర్కారు కూడా మంచి పేరు వస్తుంది, అన్ని ముచ్చట్లు తెలుసుకున్నాడు అవుతాడు. చూసిండ్రా అనుల్లా, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సారు సీఎం రేవంత్ అన్నను గల్వనీకి పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేటు కన్నా ఆపేసిండ్రట. ఇంటికి పోతే సచివాలయంకు పోతే ఇంటికని తిప్పిండ్రట. మరి గాయనకే గా పరిస్థితి ఉంటే ఇక తిప్పలు ఎక్కువని వచ్చే జనాల పరిస్థితి ఏంది? గిదేం ప్రజాపాలన అని గరమైతున్నారు చాలా మంది తెలంగాణ పబ్లిక్.